भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महन स्वामी महाराज की जय जय जय। ఇవాళ మన సత్సంగ కథామృత టాపిక్ సహనశీలత. అనాది కాలం నుంచి ఈ భూమండలంలో మానవుడు తన నాగరికత పేరుతో ఇన్వెన్షన్స్ డిస్కవరీ చేస్తూ తను సుఖానికి ఒక జీవితము సుఖమైన జీవితము గడపనీకి అనేక ఇన్వెన్షన్స్ ఆవిష్కరణలు చేసుకున్నారు. దాంట్లో మనకు ప్రతి సంవత్సరము వచ్చే ఎండాకాలము, చలికాలము, వర్షాకాలానికి తగ్గట్టుగా ఈ నాగరికత అనే ప్రయాణంలో అతి అద్భుతమైన ఆవిష్కరణలతో అనేక యాంత్రిక వస్తువులని కూడా సమకూర్చుకున్నాడు. చలికాలంలో ఇంట్లో వార్మర్సు, హీటర్సు, ఎండాకాలంలో కూలర్సు, ఫ్యాన్సు, ఫ్రిడ్జ్లు, ఏసీసు ఇవన్నీ కూడా తనకు అనుగుణంగా సుఖమైన జీవితం గడపనీకి తాను ఎన్నో పరికరాలని అమర్చుకున్నాడు. అంతేకాకుండా అద్భుతమైన భవంతులను కూడా నిర్మించుకున్నాడు. తన వ్యాపారం కింద, ఉద్యోగం కింద తన కావలసిన ధనాన్ని కూడా సమకూర్చుకున్నాడు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు తరంలో చంద్రమండలానికి చాలా సులువుగా వెళ్ళి కూడా వస్తున్నారు. ఈ మార్గంలో మానవుడు ఎంత ఉన్నతిని తన సమకూర్చుకున్నాడో ఒక గ్రాఫ్ కింద చూస్తే ఇలా పైకి స్ట్రైట్గా అలా గ్రాఫ్ పైకి వెళ్తుంది తన నాగరికత. కానీ ఒకసారి సహనశీలత కనుక చూస్తే ఇలా కిందికి వస్తుందన్నమాట. అందుకోసమే ప్రతిరోజు మనం ఉదయాన్నే మన ఇంటికి న్యూస్ పేపర్లో కానీ లేకపోతే టీవీ ఛానల్లో కానీ చూస్తే ఎక్కడ చూసినా అన్నీ ఒక దొంగతనమో లేకపోతే అత్యాచారాల్లో లేకపోతే యాక్సిడెంట్లో లేకపోతే సుసైడ్ కేసెసో ఇలా మనకి వార్తలు అందుతూ ఉంటాయి. ఈ రోజులో మనం ఒక స్టాటిస్టిక్స్ చూస్తే ప్రతి 40 మినిట్స్కి ఒక ఆత్మహత్య జరుగుతుందని ఒక సర్వేలో కూడా మనకి వ్యక్తమైంది. దానికి కారణము సహనం లోపించడం, టాలరెన్స్ లోపించడం. 2-3 సంఘటనలు చూస్తే రాజ్కోట్లో ఒక చిన్న బాలుడు చాలా అద్భుతంగా చదివేవాడు. కొంతకాలంగా తన చేతికి సెల్ ఫోను వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా లభ్యమవుతుంది. దానికి ఎంత అడిక్ట్ అయిపోతారంటే ఆ బాలుడు ఒకసారి తన తల్లిదండ్రులు ఆ సెల్ ఫోన్ని ఒక రోజుకి ఎక్కడో దాచిపెట్టారు. ఇంత అడిక్ట్ అవ్వడం కొంచెం తగ్గిద్దామనేసి. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఆ బాలుడు సుసైడ్ చేసుకుంటాడనమాట. ఇది జరిగిన సంఘటన. అలాగే సూరత్లో ఒక కేసు చూస్తే అప్పుడే అన్యోన్యంగా కొత్త దంపతులు తన ఇంట్లో సంసారం మొదలు పెడతారు. ఉమ్మడి కుటుంబం. 4-5 రోజులు అవుతుంది అంతే పెళ్ళయ్యి. తర్వాత ఆ కొత్త కోడలు ఏదో వంట చేస్తుంది అందరికీ, ఉమ్మడి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ. ఆ భోజన స్వీకారం చేసేటప్పుడు తన అత్తగారు ఒక చిన్న మాట అంటుంది, ఉప్పు లేకుండా కూర వండావు, మీ అమ్మ ఇదే నేర్పించిందా అని. ఆ చిన్న మాట కాస్త ఒక నిప్పు రవ్వ పెద్ద మంటలాగా విజృంభించి లాస్ట్కి అతి తక్కువ సమయంలో డైవర్స్కి దారితీస్తుందన్నమాట. ఇంకో ఉదాహరణ బాంబేలో జరిగిన సంఘటన చూస్తే అన్యోన్య దంపతులు ఉంటారు. వారు సతీమణి తన భర్తకి అద్భుతమైన వంకాయ కూర వండి రాత్రిపూట భోజనం చేస్తారు. ఆ భర్త తన సతీమణితో రేపు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ టిఫిన్లో కూడా ఇదే కూరని ప్యాక్ చేయమని కూడా చెప్తారు. సరే అంటుంది. రాత్రి పడుకునే టైంకి భిక్షాందేహి అని ఒక భిక్షకుడు వస్తాడు ఇంటికి. అయితే ఆ భిక్షకుడికి ఆ వంకాయ కూర భిక్ష వేసి తర్వాత పడుకుంటారు. తెల్లారు లేచి ఇంకా మరి తన పత్నికి
పతికి ఆ టిఫిన్ బాక్స్లో కట్టాలని ఆ పత్ని తిరిగి వంకాయ కూర వండుతుంది. ఆ బాక్స్ తన ఆఫీస్కి తీసుకెళ్తాడు ఆమె భర్త. అక్కడ మధ్యాహ్నం పూట మీకు ఇవాళ అద్భుతమైన వంకాయ కూర రుచి చూపిస్తాను అని చెప్పి ఆ కూరని అందరికీ కొలీగ్స్ కూడా షేర్ చేస్తాడు. తిన్న తర్వాత వారందరూ కూడా మామూలుగా ఉంది అంటారు, పెద్దగా ఏం మెచ్చుకోరు. సరే అనేసి తను కూడా స్వీకరించిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే రాత్రి తిన్న కూరకి మధ్యాహ్నం తిన్న కూరకి కొంత తేడా ఉందని. ఇంకా వాళ్ళందరూ నువ్వేదో స్పెషల్గా తెచ్చానన్నావు, దీంట్లో ఏం స్పెషల్ ఉంది అన్న ఒక మాటకి ఆ అభిమానం అనేది తగిలి ఆయన ఇంటికి వచ్చి ఆ కోపతాపాల పైన తన సతీమణిని హత్య చేయడం జరుగుతుంది. సహనం లేకపోవడం. ఇప్పుడున్న పరిస్థితులలో మన సనాతన ధర్మము ఎంత గొప్పది, మన ఆచారాలు ఎంత గొప్పవి అని పూర్తిగా మర్చిపోయాం మనం. ఆత్మజ్ఞానం అయితే అసలు జీరో అని చెప్పొచ్చు. జీరోకి ఇంకేదన్నా తక్కువ వాల్యూ ఇచ్చినా కూడా మనము స్వీకరించడం తప్పదు. మరి దీనికి ఎలా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే సమాధానము మన జీవితంలో గురువుని లోపించడం. గురువు లేకపోవడం వల్ల మనకి ఇది కరెక్టు, అది తప్పు, మనలో ఆ సహనం పెరగాలి అన్నది మనకి లోపిస్తుందన్నమాట. ఆ గురువు కూడా ఎలాంటి గురువు దొరకాలి? అహం శూన్య స్థితిలో జీవించే గురువు దొరికితేనే మనకి కూడా ఆ అహం శూన్య స్థితికి కొద్ది కొద్దిగా మనలో సహనం పెరిగి అద్భుతమైన జీవితాన్ని మనము భక్తిగా భగవంతుడికి భక్తుల్లాగా అయ్యి ముక్తి పొందే అవకాశం ఉందన్నమాట. ఆ పరంపరలో బిఏపిఎస్ సంస్థ మనకి 1781లో 2 ఏప్రిల్ రాత్రి 10 గంటలకి 10 నిమిషాలకి జననం తీసుకున్న పూర్ణ పురుషోత్త నారాయణుడు అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో 11 సంవత్సరాల వరకు వారు గుణశాము హరికృష్ణ మహారాజులాగా ఉండి, తర్వాత కాలంలో నీలకంఠ వర్ణితో భారతదేశం అంతా 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు 12,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఆ తర్వాత గుజరాత్లో 31 సంవత్సరాలు ఆత్మజ్ఞానాన్ని బోధించి మనకిప్పుడు ఆ అక్షర బ్రహ్మని తనను ఇక్కడ ఉంచి, ఆ తర్వాత వారు ఆ అక్షరధామానికి వెళ్ళిపోయేటప్పుడు ప్రస్తుత మనకి గుణాతీతానంద స్వామిని ప్రసాదంగా ఇచ్చారు. తర్వాత కాలంలో అదే గుణాతీతానంద స్వామి భగత్జీ మహారాజ్, శాస్త్రిజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, ఇప్పుడు మనకి మహన్ స్వామి మహారాజు అక్షర పురుషోత్తమ దివ్య భవ్యమైన మనకి దర్శన భాగ్యం కలుగుతుంది. ఆ అక్షర బ్రహ్మ అహం శూన్య స్థితిలో జీవిస్తారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతలో 8వ అధ్యాయంలో మనకి చాలా వివరంగా వర్ణించడం కూడా మనకి భగవద్గీతలో, వేదాలలో, ఉపనిషత్తులలో కూడా మనకి దర్శనం కలుగుతుంది. వారి జీవితంలో చూస్తే గుణాతీతానంద స్వామి ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే బ్రహ్మ విద్యని ప్రచారం చేసుకుంటూ వారు ఒక ఊరిలో పద్రమణి చేస్తున్నప్పుడు మంచి మాటలు చెప్తున్నారు, మనకి ఈ వ్యసనాల వ్యాపారం పెరగదని ఆ ఊరి సర్పంచ్కి దగ్గరికి వ్యాపారవేత్తలు వెళ్తే వారిని ఈ గుణాతీతానంద స్వామి వారి శిష్యులని చాలా చితకపాడతారనమాట. ఆ దెబ్బలన్నీ కడుక్కుంటూ దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కూర్చుంటారు. అక్కడికి ఒక గోకాపరి వచ్చి, ఏమైంది స్వామి, ఏ మూర్ఖుడు మిమ్మల్ని ఇలా కొట్టారు అంటే, వాళ్ళల్లో ఉన్న ఒక సాధువు ఇలా చెప్తారనమాట, మమ్మల్ని పలానా ఇలా కొట్టారనేసి. అరే వారికేమి మూర్ఖుడు, వాడికేమి పోయే కాలం వచ్చింది, వారికి పిల్లలు కూడా లేరు అన్న ఒక మాట విని గుణాతీతానంద స్వామి సాధువులను తీసుకొని ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ సర్పంచ్కి సంతాన ప్రాప్తి కలగాలని స్వామినారాయణ దూని ప్రార్థనని రాత్రంతా చేయడం జరిగింది. కొన్ని నెలల తర్వాత ఆ సర్పంచ్ గారికి కూడా అద్భుతమైన పిల్లవాడిని ప్రాప్తి కలిగిందన్నమాట. ఆ ఉత్సవం చేస్తున్నప్పుడు ఆ సర్పంచి ఈ గోకాపరి అక్కడికి వచ్చి, అరే మీ ఇంట్లో ఈ బాలుడు జననం కారణము మీ శక్తి కాదు, గుణాతీతానంద స్వామి నిస్వార్థంగా మీకోసం ప్రార్థన చేశారు, అది నేను కల్లారా చూశాను అన్న విషయం తెలుసుకుని సర్పంచు అప్పుడు గుణాతీతానంద స్వామిని దగ్గర క్షమాపణ అడిగి వారింటికి ఆహ్వానించి, తర్వాత కాలంలో ఆ అబ్బాయి కూడా వారి ద్వారానే నామకరణ చేయించడం జరిగిందనమాట.
ఇలా మనకి యోగిజీ మహారాజు జీవితంలో చూసుకున్న శాస్త్రిజీ మహారాజు ఆజ్ఞ ప్రకారము ఎంతో ఓపికగా రాత్రి ఉదయాన 2 గంటల సమయానికి భిక్ష ఎత్తనికి ఊరూరు తిరుగుతూ వారు తిరిగి మళ్ళీ 6 గంటలకల్లా ఆ మందిరం దగ్గరలో శాస్త్రిజీ మహారాజు దిశానిర్దేశం చేసిన మందిరం కట్టేటప్పుడు అక్కడ పదార్థాలన్నీ వండి అక్కడ కార్మికులకి భోజన ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. అంతేకాదు అప్పుడు యుటెన్సిల్స్ కూడా ఉండేవి కాదనమాట. కిరోసిన్ డబ్బాలలోనే కడిగి వండి అక్కడ అందరికీ సేవ చేసేవారనమాట. అలా కొన్ని సంవత్సరాలు వారు చేశారనమాట. తర్వాత కాలంలో వచ్చిన మన ప్రముఖ స్వామి గారైతే ఒకరోజు ఏకాదశి రోజు నిర్జల ఉపవాసం ఉండి 102 డిగ్రీ టెంపరేచర్, తనకి ఫీవర్ ఉన్నా కూడా జ్వరం ఉన్నా కూడా నిర్జల ఉపవాసం చేస్తూ వేలాది ఊర్లు తిరుగుతున్న ఆ గుణాతి పరంపరలో ఉన్న ప్రముఖ స్వామి మహారాజు ఆ రోజు కూడా అద్భుతంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు పద్రమణి చేయడం జరిగిందనమాట. ఎంత సహనం చూడండి. ఇప్పుడు ప్రస్తుత ప్రకటగురు మహాన్ స్వామి గారి జీవితంలో చూస్తే అయితే ఎన్నో ఘటనలు ఇలాంటి సహనం ఓర్పు ఉన్న అద్భుతమైన విషయాలు మనకి లభ్యమవుతాయి. ఒకసారి ఇలాగే వారు బీహార్లోని పాట్నా స్టేషన్లో ఒక భక్తుడింటికి పద్రామణికి వెళ్ళనీకి పాట్నా స్టేషన్లో ఉదయం 3 గంటలకి అక్కడ దిగం జరుగుతుంది. ఆ 3 గంటల సమయంలో అంతా చీకటి ఉంటుంది. అక్కడ పాట్నా స్టేషన్లో పవర్ కట్ అవుతుందన్నమాట. తర్వాత వారు అక్కడే బస చేసి ఇంకా తెల్లారి వారు వెళ్దాము అన్న దానికి తెల్లారి చూస్తే ఆ మాన్స్వామి గారి కాళ్ళకి ఎలుకలు కుట్టినట్టు కొన్ని మరకలు కనబడతాయి అన్నమాట. అరే రాత్రిపూట ఎందుకు మరి మమ్మల్ని పిలవచ్చు కదని సాధువులు అంటే గమ్మున ఉంటారనమాట. వారి ఉద్దేశం ఏంటంటే ఆ రాత్రి సాధువులకి చెప్పినా కూడా డాక్టర్ కోసం ఎక్కడని తిరుగుతారో అన్న సహనంతో వారు అలాగే ఉండిపోయారనమాట, బాధని భరించుకుంటూ. మన జీవితంలో కూడా ఇలా బాధలను భరిస్తూ మనము ఓపికగా భగవంతుని మీద దృఢ నిశ్చయంతో మన జీవితం కనుక గడిపితే మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయన్నమాట. యోగిజీ మహారాజు గారి ఇంకొక సందర్భం తీసుకుంటే, ఒకరోజు అక్కడ దర్బారింట్లో వారు భోజనం తయారు చేయడానికి ఒక దర్బారింటికి వెళ్తారు. అక్కడే వారికి ప్రసాదం ఉండని కూడా సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. అయితే వారికి ఇచ్చిన సామగ్రిలో నెయ్యి చాలా తక్కువ ఉంటుందన్నమాట. అయితే ఏం చేస్తారంటే ఆ కొద్దిపాటి నెయ్యితోని ఠాకూర్జీకి ఎన్ని చపాతీలు చేయాలో అవి చేసేసి ముందు వారికి ఠాకూర్జీకి స్వామి శ్రీకి నైవేద్య సమర్పణ చేసిన తర్వాత ఇంకా నెయ్యి లేకుండానే వారు చపాతీలన్నీ చేసి ఆ ప్రసాదాన్ని ఆ దర్బార్కి, ఆ కింగ్కి కూడా, రాజు కూడా వారు ఆ ప్రసాదాన్ని తినిస్తారన్నమాట. వారు కూడా తీసుకుంటారు. వాళ్ళకేమి ఇబ్బంది లేదు. కానీ తర్వాత ఆ దర్బారు ఆ నెయ్యి లేని చపాతీలు చేశారు అని వీరికి చాలా చాలా ఇబ్బంది కలిగిస్తాడనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వారి సతీమణి, ఆ దర్బార్ సతీమణి ఎలా ఉండింది యోగిజీ మహారాజు ప్రసంగము, అక్కడ ప్రసాదము అని అడిగితే, ఏముంది దర్బారాన్ని చూడకుండా కూడా నెయ్యి లేకుండా చపాతీలు నాకు వడ్డించారు అని చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ సత్యమని ఉంటుందన్నమాట, అరే ఇక్కడ నెయ్యి అంతా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆ స్వామి మాత్రం ఏం చేస్తాడు అన్నదానికి చాలా చింతపడి మళ్ళీ యోగిజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటాడనమాట. మన జీవితంలో సహనము కోల్పోవడానికి ముఖ్యమైన కారణము మనకి గురువు లోపించడము, చెప్పేవాళ్ళు లోపించడము, చెప్పినా నాకెందుకు చెప్తున్నావన్న మాట మనం స్వీకరించకపోవడము. ఇలా ఎన్నో జీవితాలు భక్తికి దూరమయ్యి ఈ మాయలో కొట్టుమిట్టులాడుతున్న జీవులకి ముక్తిని ప్రసాదించడానికి ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురు హరి మాన్స్వామి మహారాజు ప్రతి ఆదివారము మందిర్లో 59 దేశాలలో ఉన్న అక్షరధామ్ మందిర్లో అద్భుతమైన సత్సంగాన్ని చేస్తున్నారు సాధువులు, పూజ్య సాధువుల ద్వారా. మనము అట్లాంటి ప్రసంగాలను విని తరించి మనం ముక్తి మార్గాన ప్రయాణము జీవితము గడిపి ఇదే ఆఖరి జన్మ అయ్యేటట్టు మనము సంపూర్ణ నిష్టతో, సంపూర్ణ ఆజ్ఞ ఉపాసనతో మనము సహనశీలత కోల్పోకుండా జీవితం గడుపుదాము. ఈ సమయాన్ని, సందర్భాన్ని
మనకి ఇచ్చినందుకు ప్రకట గురువారి మహాన్ స్వామి వారి పాదపద్మముల దగ్గర నమస్కారాలు జరుపుతూ ఈ సత్సంగాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. శ్రీ స్వామినారాయణ భగవానికి